ఆటో స్కూల్ బస్సులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కీర్తి ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను డ్రైవర్లకు వివరించారు. స్కూల్స్ బస్సులకు సంబంధించి అన్ని వాహన పత్రాలు కలిగి ఉండాలని, బస్సు సరైన కండిషన్లో ఉందో లేదో ముందుగానే జాగ్రత్త పడాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అవసరమైతే మద్యం సేవించినచో ఒకరోజు లీవ్ తీసుకుని జాగ్రత్తలు పాటించాలన్నారు. వర్షాకాలంలో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సిపిఆర్ పై డ్రైవర్లకు అవగాహన కల్పించారు డాక్టర్ అంజిత్ రెడ్డి. అప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నార్మల్ గా ఇంటర్మీడియట్ కానీ తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే మీకు కొంచెం అవగాహన ఉంటుంది. అంటే మన బ్రెయిన్ కి ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాడీ పార్ట్స్ కి కొంత సమయం వరకు ఆక్సిజన్ లేకుండా దే కెన్ సర్వైవ్, కానీ బ్రెయిన్ మాత్రం అస్సలు సర్వైవ్. పల్స్ అనేది చెక్ చేసుకోవాలి ఎక్కడ, మెడ పైన. మీరు ఇప్పుడు పెట్టుకొని చూసినా మీకు తెలిసింది పల్స్ అది ఉంది అంటే ప్రాబ్లం లేదు, అది లేదు. అలా బ్లీడింగ్ అవుతున్న టైంలో మీరు ఏం చేయలేదు. డైరెక్ట్ వీలైనంత తొందరగా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇలా ఏదైనా అంబులెన్స్ తెప్పించుకొని ఫస్ట్ ఆక్సిజన్ కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఆక్సిజన్ ఇంపార్టెంట్, తర్వాతనే ఏదైనా. ఇంకొకటి, ఈ బోన్స్ బ్రేక్ అయితే కూడా మనం ఏం చేయలేం. ఆ బస్సులో కానీ బస్సు చుట్టుపక్కల మీరు ఉంటే మీరు ఎవరిని అడగొద్దండి, డైరెక్ట్ 108కి కాల్ చేసి. అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇలా చాలా మంచి అవగాహన సదస్సు మాకు చేపించినందుకు మరియు మెట్పల్లి స్థానిక డిఎస్పి గారికి మరియు సిఐ గారు మరియు 3 మండలాల ఎస్ఐ గారికి మరియు రవాణా శాఖ ఆర్టీఓ గారు చాలా మాకు మంచి సదస్సును అందజేశారు. కాబట్టి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మరియు నా తోటి మిత్రులందరూ కూడా చాలా సదస్సును సిఆర్పి ఎట్లా చేయాలా అనేది సదస్సు మాకు చాలా ట్రైనింగ్ ఇచ్చినారు. కాబట్టి ఈ మా కార్మికులందరం కూడా మాకు హ్యాపీగా ఉన్నది. ఇవాళ మెట్పల్లి డివిజన్లో ఇటువంటి సదస్సు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు సార్. అయితే ముందర మా డ్రైవర్ల కార్మికుల అందరూ కూడా జాగ్రత్త ఉంటామని ఈ ట్రైనింగ్లో మేము పార్టిసిపేట్ అయినాం. మరియు డ్రైవర్లు కార్మికుల అందరికీ ఈ భద్రత అనేది తోడు ఉంటుందని నేను మన్నిస్తున్నాను సార్. ఇవాళ నుంచి మాకు కళ్ళు తెరిపించారు. మా ఆర్టీఓ గారు కూడా 4 విషయాలు మాట్లాడిన విధానాలు మాకు విధి విధానాలు నడిచినాయి సార్. మీరు మా గురించి మాట్లాడినారు. మాకు లైసెన్స్ కలిగి ఉండాలా, మా కన్ను చూపు సరిగా ఉందా లేదా, అది మా గురించే సార్. మీరు మాట్లాడింది ప్రతి ఒక్క రాసి పెట్టింది, మమ్మల్ని అడిగింది వాహనాలు సరిగా ఉన్నాయా లేదా అంటే మా జీవితం కొరకు మీరు మా తండ్రిలాగా చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇక్కడ నుంచి జగిత్యాల జిల్లా మొత్తం టోటల్గా ఉన్న మన కార్మికుల డ్రైవర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ దండం చేసి మరి ఈ సమయంను ఇటువంటి మన ఆర్టీఓ గారు చెప్పిన అటువంటి మన డిఎస్పి గారు చెప్పిన అటువంటి విధానాలను మీరు అందరూ పాటించాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు దండం పెట్టి చెప్తున్నాను.